నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని. సంగారెడ్డిలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మోదీ. హైదరాబాద్ పీర్జాదీగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విక్రయించిన స్థిరాస్తి వ్యాపారులు. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై క్షిపణి దాడి. కేరళకు చెందిన వ్యక్తి మృతి, మరో ఇద్దరికి గాయాలు. ట్రంప్నకు అమెరికా సుప్రీంకోర్టులో భారీ విజయం. అధ్యక్ష భవనం వద్ద జరిగిన అల్లర్ల కేసులో ఊరట. ఎలాన్ మస్క్ పై కోర్టులో దావా వేసిన ఎక్స్ మాజీ ఉద్యోగులు. బకాయిలు ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నారని వెల్లడి. రాష్ట్రంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి రాజ్భవన్లో బస చేసిన మోదీ ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆలయ మర్యాదలతో ప్రధానికి పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు ప్రత్యేక పూజ చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది పోలీసులు ఆలయ ప్రాంతంలో బందోబస్తులో ఉన్నారు. मोदी को एक फोटो भी भेंट की है. नरेंद्र मोदी नामधेयस्य कश्यप गोत्रोद्भवस्य अनुराधा नक्षत्रे जातायां यजमानस्य अंतःशत्रुगः शत्रुगा देवकृत्यामिं कुंडास्तमोनि शंकारिष्ठा दीर्घहस्तां. तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित है ये मंदिर, जहां उन्होंने पूजा अर्चना की है. इस मंदिर में 2 बड़े त्योहार मनाए जाते हैं, आषाढ़ जठारा और बोनालू. आपको बताएं आषाढ़ जठारा के बारे में, जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है और यहाँ कई भक्त मंदिर में प्रार्थना करने के लिए इकट्ठे होते हैं. यहाँ सिकंदराबाद तेलंगाना में संतों ने प्रधानमंत्री नरेंद्र मोदी को एक फोटो भी भेंट की है. नरेंद्र मोदी नामधेयस्य कश्यप गोत्रोद्भवस्य अनुराधा नक्षत्रे जातायां यजमानस्य अंतःशत्रुगः शत्रुगा देवकृत्यामिं कुंडास्तमोनि शंकारिष्ठा दीर्घहस्तां. నేతల్లో భరోసా నింపుతూ లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు గులాబీ దళపతి. గత అనుభవాలను ఉదాహరిస్తూ తిరిగి వారిని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా సంసిద్ధుల్ని చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంతటి వారికైనా ఏదో సందర్భంలో ఓటమి తప్పదని వివరిస్తూ శాసనసభ ఎన్నికల పరాజయం నుంచి వారిని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిత్వాల విషయంలోనూ నేతలందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెడుతున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన భారత రాష్ట్ర సమితి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని చెప్పొచ్చు. ఓటమి నుంచి కోలుకోకముందే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు జెడ్పీ చైర్మన్లు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలు గులాబీ పార్టీని వీడుతున్నారు. కొందరు ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు భారాసాను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఏమాత్రం అవకాశం వచ్చినా కారు పార్టీని దెబ్బతీయారనే చూడడంతో పాటు భవిష్యత్తులో మనుగడ కష్టమంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న భారాస అధినేత కేసీఆర్ కారును తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించారు. త్వరలోనే జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీని, నేతల్ని సంసిద్ధం చేసే పనిలో పడ్డారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్న వారికి గెలుపోటములు సహజమేనని ఎన్టీఆర్ ఉదంతాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఎన్టీఆర్ 1989లో ఓటమి పాలయ్యారని, 1994లో మళ్లీ ఘన విజయం సాధించారని చెబుతూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఓటమికే కుంగిపోవలసిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవాడినా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు నేతల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎందుకు డీలా పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. భారాసా చేసిన మంచి పనుల్ని ప్రజలు మరచిపోరని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విసుగు ప్రారంభమైందని అంటున్నారు. నీళ్లు, విద్యుత్ అంశాల్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మారగానే సమస్యలు వస్తున్నాయంటే పాలకుల అవగాహన లోపమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పరంగా 10 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, కాంగ్రెస్ వ్యవహారం అలా ఉండబోదని అన్నారు. ప్రతిపక్షం రుచిని ప్రభుత్వానికి చూపుదామన్న కేసీఆర్ అంశాలను కూడా ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల విషయమై కూడా ముఖ్య నేతల నుంచి సమావేశంలోనే అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీల విషయంలో సంతృప్తిగా ఉన్నారా లేక మార్చాలా అని కూడా కేసీఆర్ నేతల్ని అడుగుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ 2 సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవితకు మరోమారు అవకాశమివ్వాలని నిర్ణయించారు. కరీంనగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వినోద్ కుమార్ పేరును ప్రకటించారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడడంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. సీనియర్ నేత, ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్న కొప్పులకు అక్కడ అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రచార శైలిని కూడా మార్చి ఎక్కువగా రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించారని నిర్ణయించారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల్ని ఏర్పాటు చేసుకుని పోవాలని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రేపు జరగనుంది. తెలంగాణలో మిగిలిన ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి జాబితాలో రాష్ట్రానికి సంబంధించిన 9 మంది అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రేపు జరిగే సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరు కానున్నారు. సంగారెడ్డి మోదీ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హైవే కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ ఎల్లారెడ్డి మధ్యన మరి జాతీయ రహదారి కూడా ఈరోజు ప్రారంభోత్సవం. అదే కాకుండా ఎల్లారెడ్డి రుద్రూరు మధ్యన 2 లేన్ హైవే కూడా మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, పట్టంచెరు ప్రాంతాలకు కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు ఇవి. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మనకందరూ తెలుసు మరి 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల ప్రాజెక్టులు మరి తెలంగాణకు చేయడం జరిగింది. అందుకంటే మీకు అందరూ తెలుసు జాతీయ రహదారులు 2 టైమ్స్ పెరగడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2014 వరకు 2500 కిలోమీటర్లుంటే ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో మరొక 2500 కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన రైలు మార్గాలు, విద్యుదీకరణ, ఆధునీకరణ, అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, చెల్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ అభివృద్ధి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ లాంటి తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ ను అమృత్ భారత్ కింద మరి ఆధునీకరించేటువంటి కార్యక్రమము. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణము, 3 వందే భారత్ ట్రైన్లు, అదేవిధంగా మరి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్లకు సంబంధించినటువంటి మరి థర్మల్ పవర్ ప్లాంట్ డెడికేషను, అదేవిధంగా రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 26,000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మంజూరు చేసిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా ట్రిపుల్ ఆర్ రోడ్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రైలు కూడా మరి దాన్ని కూడా సర్వే జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనకందరికీ తెలుసు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము. దాన్ని మనం అందరం కూడా మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము. తప్పకుండా రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో మరి తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించే విధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారు విలువైనటువంటి సమయాన్నిచ్చి
ఈరోజు తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. రోడ్డు, రైలు, ఏవియేషన్ అలా 3 రకాలు ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నారు గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు. టుడే ఈజ్ ది హిస్టారికల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. Honorable Prime Minister will lay foundation and dedicate to the nation several projects worth of 7,200 crores. వేలాది కోట్ల రూపాయల ఈ ప్రయోజనాల్ని ప్రజలకు అందజేస్తున్నారు. माननीय प्रधानमंत्री जी से अनुरोध करते हैं कि वे रिमोट स्विच ऑन करके ये लोकार्पण करें. శిలా ఫలకం, శిల అంటే శాశ్వతం, అలాంటి శాశ్వత ప్రయోజనాలు కూర్చే పథకాలు అందించినందుకు మరొకమారు కరతాళ ధ్వనులతో ప్రధానమంత్రి వర్యులకు మనం ధన్యవాదాలు చెబుదాం. నా లెట్స్ వాచ్ ఎ వీడియో. లఘు చిత్రంలో ప్రాజెక్టుల గూర్చిన ప్రొజెక్షన్ ఉంటుంది, అది చూద్దాం. Today, Honorable Prime Minister is also flagging off new MMTS train service between Ghatkesar Lingampalli via Maulali Sanatnagar. It will connect new areas in the eastern part of the city with the business and financial district in the western part of the Twin City region. It is a guarantee of Modi ji that in Amrit Kal, Telangana will be a story of immense progress with extraordinary infrastructure development. As responsible citizens of our mother country India, let us give big hand మరొకమారు the visible government. కనిపిస్తుంది ప్రభుత్వం రోడ్లు, రైళ్లు, విమానాలు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి రూపంలో. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ now I request Honorable Prime Minister to flag off MMTS ఫెసిలిటీ బిట్వీన్ ఘట్కేసర్ అండ్ లింగంపల్లి. వేదిక పైన మనం రైళ్లను చూడొచ్చు తెరపైన. ఇప్పుడు అత్యంత మధుర సందర్భం. మన భారతదేశం సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాల సంగమం, కల్పతరువుగా, విశ్వగురువుగా మనందరి హృదయంగమం. వికసిత భారత సంకల్పం, వికసిత భారత సంకల్పం మనందరి కళ్ళ ముందు నిలుపుతోన్న సాకార నరేంద్రుడు, భారత ప్రజ सेवा यज्ञ पुनीत सद्गुण सांद्रुడు. माननीय प्रधानमंत्री जी से अनुरोध है कि वे हमें संबोधित करें और मार्गदर्शन करें. ऑनरेबल प्राइम मिनिस्टर. तेलंगाना की गवर्नर तमिल साई सौंदरराजन जी, केंद्रीय मंत्रिपरिषद के मेरे साथी जी किशन रेड्डी जी, तेलंगाना सरकार के मंत्री कोंडा सुरेखा जी, के वेंकट रेड्डी जी, संसद में मेरे साथी डॉक्टर के लक्ष्मण जी,
अन्य सभी महानुभाव, देवी और सज्जनों, संगारेड्डी प्रजालको नमस्कार। बीते 10 वर्षों से केंद्र सरकार तेलंगाना को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए निरंतर काम कर रही है। इसी अभियान के तहत आज मैं लगातार दूसरे दिन आप सबके बीच तेलंगाना में हूं। कल आदिलाबाद से मैंने तेलंगाना और देश के लिए करीब 56,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट शुरू किए। आज मुझे संगारेड्डी से करीब 7,000 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास का अवसर मिला है। इनमें हाईवेज, रेलवेज और एयरवेज से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर के काम भी है। इनमें पेट्रोलियम से जुड़े प्रोजेक्ट भी हैं। कल भी जिन विकास कार्यों का लाभ तेलंगाना को मिला था, वो ऊर्जा और पर्यावरण से लेकर इंफ्रास्ट्रक्चर तक अलग अलग क्षेत्रों से जुड़े थे। मैं इसी भावना पर चलता हूं। राज्य के विकास से देश का विकास, यही हमारे काम करने का तरीका है। और इसी संकल्प के साथ केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है। मैं आज इस अवसर पर आप सबको और सभी तेलंगाना वासियों को विकास के इन सारे कामों के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज तेलंगाना को एविएशन सेक्टर में एक बहुत बड़ा उपहार मिला है। हैदराबाद के बेगमपेट एयरपोर्ट पर सिविल एविएशन रिसर्च ऑर्गेनाइजेशन यानी कारो की स्थापना की गई है। ये अपने तरह का देश का पहला एविएशन सेंटर होगा जो ऐसे आधुनिक स्टैंडर्ड्स पर बना है। इस सेंटर से हैदराबाद और तेलंगाना को एक नई पहचान मिलेगी। इससे तेलंगाना के युवाओं के लिए एविएशन सेक्टर में नई उड़ान के रास्ते खुलेंगे। इससे देश में एविएशन स्टार्टअप्स को रिसर्च और स्किल डेवलपमेंट के लिए एक प्लेटफॉर्म मिलेगा, मजबूत धरातल मिलेगी। आज भारत में जिस तरह एविएशन सेक्टर नए रिकॉर्ड बना रहा है, जिस तरह पिछले 10 वर्षों में देश के एयरपोर्ट की संख्या 2 गुनी हुई है, जिस तरह इस सेक्टर में रोजगार के नए अवसर बन रहे हैं, इन सभी संभावनाओं के विस्तार में हैदराबाद का यह आधुनिक संस्थान अहम भूमिका निभाएगा। साथियों, आज 140 करोड़ देशवासी विकसित भारत के निर्माण के लिए संकल्पबद्ध है और विकसित भारत के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर का होना उतना ही जरूरी है। इसलिए इस साल के बजट में हमने इंफ्रास्ट्रक्चर के लिए 11 लाख करोड़ रुपए दिए हैं। हमारा प्रयास है कि तेलंगाना को इसका ज्यादा से ज्यादा लाभ मिले। आज इंदौर हैदराबाद इकोनॉमिक कॉरिडोर के एक महत्वपूर्ण हिस्से के रूप में नेशनल हाईवे का विस्तार हुआ है। कंडी रामसनपल्ली इस खंड को लोगों की सेवा के लिए समर्पित किया गया है। इसी तरह मरियालगुड़ा कोडाड इस खंड का भी
को भी पूरा किया गया है। इससे तेलंगाना और आंध्र प्रदेश के बीच लोगों को आने जाने की सुविधा होगी। इससे सीमेंट और कृषि से जुड़े उद्योगों को भी फायदा होगा। आज यहां संगारेड्डी से मादिनागुड़ा को जोड़ने वाले नेशनल हाईवे की भी आधारशिला रखी गई है। जब ये पूरा होगा तो तेलंगाना, कर्नाटका और महाराष्ट्र के बीच कनेक्टिविटी और बेहतर हो जाएगी। 1300 करोड़ की लागत वाले इस प्रोजेक्ट से पूरे क्षेत्र के आर्थिक विकास को गति मिलेगी। साथियों, तेलंगाना को दक्षिण भारत का गेटवे कहा जाता है। तेलंगाना में रेल सुविधाओं को बेहतर बनाने के लिए इलेक्ट्रिफिकेशन और दोहरीकरण का काम भी तेज गति से हो रहा है। सनत नगर मौला अली रूट पर दोहरीकरण और इलेक्ट्रिफिकेशन के साथ 6 नए स्टेशन भी बनाए गए हैं। आज यहां से गढ़केसर लिंगमपल्ली के बीच एमएमटीएस ट्रेन सर्विस को भी हरी झंडी दिखाई गई है। इसके शुरू होने से अब हैदराबाद और सिकंदराबाद के कई और इलाके आपस में कनेक्ट हो जाएंगे। इससे दोनों शहरों के बीच ट्रेन यात्रियों को बहुत सुविधा होगी। साथियों, आज मुझे पारादीप हैदराबाद पाइपलाइन प्रोजेक्ट को भी देश को समर्पित करने का सौभाग्य मिला है। इसके द्वारा कम खर्च में सुरक्षित तरीके से पेट्रोलियम उत्पादों को ले जाने की सुविधा मिलेगी। ये प्रोजेक्ट सस्टेनेबल डेवलपमेंट के हमारे संकल्प को मजबूती देगा। आने वाले समय में विकसित तेलंगाना से विकसित भारत, इस अभियान को हम और गति देंगे। साथियों, ये छोटा सा सरकारी कार्यक्रम यहां पूर्ण हो रहा है। मैं अभी पास में ही जनता जनार्दन के बीच जाऊंगा। वहां भी लोग बहुत कुछ इन विषयों में सुनना चाहते हैं। मैं कुछ बातें विस्तार से वहां पर अभी 10 मिनट के बाद जनसभा में रखूंगा, लेकिन अभी के लिए इतना ही। और आप सभी को मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। దక్షిణ భారత ముఖద్వారమైన తెలంగాణ అభివృద్ధి వల్లే దేశ అభివృద్ధి, ఎక్కడైనా రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజ్యం అభివృద్ధి చెందుతుందని చెప్పిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు। आप देख रहे थे सीधा प्रसारण संगारेड्डी से। హైదరాబాద్ శివారు పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు। కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా పోలీసులు శాంతింపజేశారు। గత ప్రభుత్వ హయాంలోని ఓ ప్రజాప్రతినిధి సాయంతో సాయిప్రియ నగర్ సర్వే నెంబర్ 10, 11లలో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ స్థలాన్ని ఇంటి స్థలాలుగా మార్చారు। అందులో చిన్న గదిని నిర్మించి నగరపాలక సంస్థ నుంచి ఇంటి నెంబర్ ఇప్పించారు। దీంతో కొనుగోలుదారుల్లో నమ్మకం కలిగించి 60 నుంచి 100 గజాల స్థలాన్ని 20 లక్షల చొప్పున విక్రయించారు। ప్రభుత్వ భూమిని విక్రయిస్తున్నారని గతంలో రాజకీయ పార్టీలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి। ప్రభుత్వ భూములను విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు। కాజీపేట రైల్వే స్టేషన్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పాత బోగీ కాలిపోయింది। యార్డ్లో ఉన్న పాత ప్యాసింజర్ బోగీలో మంటలు చెలరేగాయి। సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు। ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు। మంటలకు కారణాలపై విచారణ జరుపుతున్నట్టు వివరించారు।
హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మద్యం దుకాణం వద్ద ముగ్గురు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన రహదారిపై మద్యం దుకాణం ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మా వాళ్ళని ముగ్గురు కొట్టిరు. గంజా తాగిన పుల్లు ఉన్నారు. వాళ్ళ మీద మిగతాలు ఎవరు కూడా మాకు తెలియదు. మేము కొత్త ఇక్కడ మేము వచ్చింది, మేము రైమందాలు ఉంటాము. మేము ఎప్పుడు ఇక్కడ రాలేదు, ఏ రోజు తాగలేదు. ఇక్కడ మేము కొట్టింది ఈ విధంగా, ఇక్కడ ఇక బట్టలు చింపేసి, ఇక్కడ బట్టలు చింపేసి ఈ విధంగా కొట్టిరు వీళ్ళని. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి వేడుకల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతల ఆహ్వానం, 7న రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 8వ తేదీన మహాశివరాత్రి వేడుకల్లో స్వామివారికి నిరంతరం అభిషేకం, 9న లక్ష బిల్వార్చన, రథోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 10న మహాపూర్ణాహుతి, డోలోత్సవ నిర్వహణతో శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఓ లష్కరే ఉగ్రవాది బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు చేపట్టింది. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. గతేడాది జులైలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఓ ఇంట్లో సమావేశమైన 6 వ్యక్తులను అరెస్టు చేసింది. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్ భావజాలంతో ప్రభావితమైన వారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. స్పామ్ కాల్లు, ఎస్ఎంఎస్లు, కొన్ని సంస్థల నుంచి ఫోన్ నెంబర్ల లీక్ల వంటి మోసాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చక్షు పోర్టల్ ప్రారంభించింది. సంచార్ సాథీ కింద తీసుకొచ్చిన ఈ పోర్టల్ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు వంటివి జరిగినప్పుడు చందాదారులు రిపోర్ట్ చేస్తే చర్యలు తీసుకుంటారు. నేరానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చక్షు పోర్టల్లో పలు ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. డిజిటల్ చర్యల ద్వారా టెలికాం సేవల విభాగం గత 9 నెలల్లో పౌరులకు సుమారు 1000 కోట్లను ఆదా చేయడంలో సహాయపడిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మోసపూరిత లావాదేవీలతో ముడిపడి ఉన్న 1008 కోట్లు స్తంభింపచేసినట్టు చెప్పారు. చక్షు పోర్టల్లో ప్రజలు చేసే ఫిర్యాదు ఆధారంగా బాధ్యులపై చర్యలుంటాయని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2021లో అమెరికా అధ్యక్ష భవనం వద్ద జరిగిన అల్లర్లకు ట్రంప్ను బాధ్యుడిని చేస్తూ రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరును తొలగిస్తూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదట కాంగ్రెస్ చర్య తీసుకోకుండా అంతర్యుద్ధం, తర్వాతి కాలం నాటి రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రాలు ప్రయోగించి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుతో కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్నకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్ ఇది అమెరికాకు పెద్ద విజయమన్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్తో పాటు ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ పై కంపెనీ మాజీ ఉన్నతోద్యోగులు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కాలిఫోర్నియా నార్థర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో మాజీలైన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ కౌన్సిల్ విజయ గద్దే, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ ఉన్నారు. ఎక్స్ను కొనుగోలు చేసిన తర్వాత పలువురు ఉన్నతోద్యోగులను తొలగించిన మస్క్ ఒప్పందం ప్రకారం వారికి పరిహారం చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా 1 ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని దావాలో పేర్కొన్నారు.
మొత్తం $128 మిలియన్ తమకు రావాల్సి ఉందని వెల్లడించారు. తమకు పరిహారం చెల్లించే ఉద్దేశం మస్కోకు లేదని దావాలో వారు పేర్కొన్నారు. అందుకే తమ తొలగింపులకు నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన వంటి అసంబద్ధ కారణాలు చూపారని ఆరోపించారు. మస్కో నేతృత్వంలో ఎక్స్ అపహాస్యం పాలవుతుందని విమర్శలు చేశారు. ట్విట్టర్ నుంచి ఉద్వాసనకు గురైన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారని గుర్తు చేశారు. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పై జరిగిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించారు. మృతుడు కేరళలోని కొల్లాంకు చెందిన పట్నిబిన్ మాక్స్వెల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం మాక్స్వెల్ మృతదేహం స్థానిక జీవ్ ఆసుపత్రిలో ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు జోసెఫ్ జార్జ్ పాల్ మెల్విన్ కు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా చేసిన క్షిపణి దాడి వల్లే ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ భావిస్తోంది. ఈ ఘటనపై హెజ్బొల్లా స్పందించలేదు. హైదరాబాద్లోని విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉద్భవ్ పేరుతో సాంకేతిక, సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలోని ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 1998లో ప్రారంభమైన విజేఐటీ ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించిందని ప్రిన్సిపల్ డాక్టర్ సాయిబాబా రెడ్డి తెలిపారు. నాక్ నుంచి A+ గుర్తింపు వచ్చిందని, రాష్ట్రంలో టాప్ 10 కళాశాలల్లో విజేఐటీ ఒకటని, 5,000 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం కళాశాలలో చదువుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన డ్రోన్లు, పలు ఎలక్ట్రానిక్ వస్తువుల రూపకల్పనలు ప్రదర్శించారు. గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబైలోని ఆర్బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్ ఆన్లైన్ పేమెంట్స్ జరగా 2023-24 నాటికి అది 14,726 కోట్లకు పెరిగిందని చెప్పారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ గణనీయమైన వృద్ధి సాధించడంలో యూపీఐలదే కీలక పాత్రన్న ఆయన, భారత్లోనే గాక ప్రపంచంలో అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా అది మారిందన్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 43 కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఇంటరాపబుల్ పేమెంట్ సిస్టమ్ను తీసుకురానున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు. దీన్ని అమలు చేసేందుకు ఎన్పీఐ భారత్ బిల్ పే లిమిటెడ్కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనే ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.